హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనము కట్ వర్క్ని శారీస్కి ఎలా చేసుకోవాలో చిన్న పీస్ మీద నేను డెమో చేసి చూపిస్తున్నాను. నేను ఇది శారీ మీద కూడా చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఇందులో అయితే నాకు చాలా బాగా వచ్చింది. సో అందుకని చెప్పేసి మీకు కూడా వీడియో షేర్ చేద్దామని చెప్పేసి యూజ్ ఉంటుంది కదా ఎవరికైనా అని షేర్ చేస్తున్నానండి. ఇక్కడ నేను సెలెక్టర్ వచ్చేసి సీలో పెట్టుకున్నాను, లెంత్ వచ్చేసి 0లో పెట్టుకున్నాను. అండ్ పాదము తీసేయలేదండి, పాదం అలాగే ఉంచాను ఎందుకంటే కాటన్ కాబట్టి. సిల్క్ అయితే మనం ఖచ్చితంగా ఫ్రేమ్ అనేది యూస్ చేసుకోవాలి. అలాగే కింద పేపర్ కానీ లేకపోతే ఏదన్నా దానికి సంబంధించిన లైట్ మనకి బక్రమ్ లాంటిది దొరుకుతుంది కదా మార్కెట్లో, అలాంటిది పెట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది అనమాట. ఇది పాప్లైన్ మీద వేసాను కాబట్టి సూపర్గా వచ్చిందనమాట. ఒకసారి వేసి చూసి తర్వాత నేను స్టార్ట్ చేద్దామని చెప్పేసి ముందు స్టార్ట్ చేశాను. ఇక్కడ కొంచెం లెంత్ అనేది నేను దూరంగా పెట్టుకున్నాను అనమాట, అందుకని అలా లెంత్ అనేది తగ్గించుకుందామని చెప్పాను కదా. సో ఆల్రెడీ నేను గీసాను. ఇప్పుడు లెంత్ కొంచెం చిన్నగా తగ్గించుకుందాము. మనకు డిజైన్ ఎంత లెంత్లో కావాలి అంత మనము ముందే మార్క్ చేసుకొని స్కేల్ సాయంతో కానీ టేప్ సాయంతో కానీ మార్క్ చేసుకొని మనం ఇలా మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో చాక్ పీస్తో కానీ మార్కర్తో కానీ మనము ఇలా ముందే డ్రా చేసి పెట్టుకోవాలన్నమాట. మనము ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ఫ్రేమ్ లేకుండా కూడా ఇది కాటన్ అనమాట. మనం మామూలుగా ఫ్రేమ్ పెట్టి చేసుకోవాలి. కాటన్ కాబట్టి ఫ్రేమ్ లేకున్నా కూడా మనకు వస్తుంది. సో ఇలా స్టార్టింగ్ మూవ్ చేసుకుంటూ ఉండాలి క్లాత్ని. కొంచెం దగ్గర క్లోజ్. స్లోగా మనము మూవ్ చేయాలన్నమాట. అలా మూవ్ చేసినప్పుడు నీట్గా డిజైన్ అనేది ఫామ్ అవుతుంది. సో చూసారు కదా కట్ వర్క్కి ఎలా నేను డిజైన్ చేసుకున్నాను. సో ఇలా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. మనకి రెడీమేడ్ ఎలా వస్తుందో అలాగే వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసి చూద్దాం. దగ్గరికి పెట్టాలి. సో చాలా దగ్గరికి కట్ చేయకూడదు అనమాట. ఇలా కాస్త దూరంగా కొంచెం గ్యాప్ ఉండేలాగా కట్ చేసుకోవాలి. తర్వాత మనము ఒక అగరబత్తితో నీట్గా దీన్ని కట్ చేసుకోవాలి. చూసారు కదా కట్ వర్క్ ఎంత నీట్గా వచ్చిందో. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చిందనమాట. ఇది కాటన్ కాబట్టి మనకు చాలా ఫ్రేమ్ అవసరం లేకుండా మంచిగా వచ్చింది. అదే మనము వేరే శారీకి కానీ లేదంటే సిల్క్ యూస్ చేస్తున్నప్పుడు ఫ్యాబ్రిక్ కంపల్సరీగా మనము ఫ్రేమ్ అనేది యూస్ చేయాలి. అలాగే బ్యాక్ పేపర్ కానీ బటర్ పేపర్ కానీ లేదంటే ట్రాన్స్పరెంట్ క్యాన్ ఉంటుంది. సో అదైనా కూడా యూస్ చేసి మనం వర్క్ చేసుకుంటే మాత్రం చాలా నీట్గా వస్తుందన్నమాట. సో ఇది కాటన్ కాబట్టి నేను ఇక్కడ కట్ చేయలేదు. అగరబత్తితో ఇది కాలిస్తే మాత్రం చాలా బాగా ఇంకా నీట్గా కనిపిస్తుంది అనమాట ఫినిషింగ్ అనేది. సో మీకు ఉపయోగపడుతుంది, ఎవరికైనా ట్రై చేయండి. 1-2 సార్లు నార్మల్ క్లాత్ మీద లేదంటే పాతది ఏదైనా క్లాత్ ఉంటే తీసుకొని దాని మీద ట్రై చేస్తే ఈజీగా వస్తుందన్నమాట. మనము చాలా తక్కువ బడ్జెట్తో మన శారీని ఇలా కట్ వర్క్గా చాలా అందంగా వేసుకోవచ్చు. ఇంకా మనం కావాలంటే వీటికి కుందన్స్ కూడా ఇక్కడ
దీని మీద కాకుండా పక్క లైన్ కుందన్స్ కానీ పూసలు కానీ కుట్టుకున్నా కూడా మనకి హెవీ వర్క్ లాగా అనిపిస్తుంది అనమాట. సో ఈ ఐడియా మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చినట్లు డిజైన్ చేసుకోవచ్చు. సో ఇలా ఎలక్ట్రిక్ మిషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చక్కగా ఇలా చేసేసుకోవచ్చు అనమాట. ఎవరి సారీని వాళ్ళు ఎక్కువ బడ్జెట్ కాకుండా మనకి చాలా ఓన్లీ దారమే ఖర్చు అవుతుంది. సో అలా చేసేసుకోవచ్చు, ఈజీగా ఉంటుందన్నమాట. చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా కట్ వర్క్ శారీ వేసుకోవాలని. బయట కొనాలంటే కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఇలా ఈ జెనోమా మిషన్ ఉన్నవాళ్ళు లేదా ఇలాంటి మిషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈజీగా కట్ వర్క్ని చేసుకోవచ్చు. మాకు ఇది అండ్ మనకు నచ్చితే ఇక్కడ ఎలా అయినా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. మనము కుందన్స్ కానీ లేదంటే రకరకాల బీడ్స్ వచ్చాయి, అలా అయినా యూస్ చేసుకోవచ్చు. ఎట్లయినా కూడా మనం దీన్ని చక్కగా కుట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనం గోల్డ్ పర్ల్స్ వేసేసి హ్యాంగింగ్స్ వేసుకున్నా కూడా ఇక్కడ చాలా బాగుంటాయి. పళ్ళు దగ్గర సూపర్గా ఉంటుందన్నమాట. నేనైతే అలా ప్లాన్ చేశాను. కుచ్చులు కానీ లేదంటే బీడ్స్ కానీ వేసేసి చేద్దాం అనుకుంటున్నాను, సారీ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా షేర్ చేస్తే వీడియో ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి నేను చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. నాకు సారీ ఆర్డర్ పెట్టుకోవాలి, లేదంటే వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. అందుకని చెప్పేసి ఇలా షేర్ చేసేద్దాము, ఐడియా ఉపయోగపడుతుంది, పండగ వస్తుంది కదా సంక్రాంతి, ఎవరైనా యూస్ చేసుకుంటారని చెప్పేసి ఈ వీడియో అనేది చేశానన్నమాట. సో మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు అన్ని నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.